చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది, చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది, చిరునవ్వు చిలికించవే నీలేత సింగారములికించవే. ఇక శోభన్ కెరీర్ లో మరపురాని మరవలేని కొన్ని సినిమాలున్నాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సిన సినిమా ధర్మపీఠం దద్దరిల్లింది. శోభన్ కెరీర్ లో ఎప్పటికీ చెప్పుకునే మరో సినిమా మహారాజు. నిజాయితీ పరుడైన నిరుపేద పట్టుదలతో ఎదిగి చివరకు పెద్ద రచయితగా ఎలా మారాడు అన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను కదిలించింది. ఈ సినిమాతో పాటు జీవన తరంగాలు, గోరింటాకు వంటి సినిమాలు కూడా ఆయన్ను మహిళా అభిమానులకు మరింత దగ్గర చేశాయి. ఇక 1990లో వచ్చిన సర్పయాగం కూడా ప్రేక్షకులకు కొత్త శోభన్ బాబును పరిచయం చేసింది. మనసున్న మంచోళ్ళే మహారాజులు, మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు. ప్రేమే నిరూపం, త్యాగం నీ ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. కెరీర్ చివర్లో కూడా ఏవండి ఆవిడొచ్చింది వంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించారు శోభన్. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే జయసుధతో 30కి పైగా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఊర్వశి శారద, శ్రీదేవి లాంటి హీరోయిన్స్ తో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తెలుగు తెర నటభూషణుడిగా కీర్తించిన శోభన్ బాబు కెరీర్ లో 5 సార్లు నంది అవార్డును, 3 సార్లు ఫిలింఫేర్ ను అందుకున్నారు. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట, ఎట్టా చెప్పయ్య బ్రహ్మయ్య బ్రహ్మయ్య, నువ్వైనా చెప్పయ్య. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట, ఎట్టా చెప్పయ్య బ్రహ్మయ్య బ్రహ్మయ్య, నువ్వైనా చెప్పయ్యా. హీరోగా ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించారో కుటుంబాన్ని కూడా అదే విధంగా పట్టించుకున్నారు శోభన్ బాబు. హీరోగా తనకంటూ ఓ టైమింగ్ ని సెట్ చేసుకుని ఆ సమయంలోనే షూటింగ్లు పెట్టుకునేవారు సోగ్గాడు. వృత్తిని ఎంతలా గౌరవిస్తామో కుటుంబానికి కూడా అంతే విలువ ఇవ్వాలని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. తెలుగులో శోభన్ బాబు లాంటి పద్ధతి గల నటుడు ఎవరూ లేరేమో. సాయంత్రం 6 దాటితే షూటింగ్ చేయకపోవటం, ఎంత డబ్బు సంపాదించినా నిరాడంబరంగా ఉండటం, సంపాదించిన డబ్బును ఎలా దాచుకోవాలో తోటి నటులకు నేర్పడం, ఇవన్నీ శోభన్లోని కనిపించని కోణాలు. తానెంత పెద్ద స్టార్ హీరో అయినా తన కుటుంబాన్ని మాత్రం సినీ రంగానికి దూరంగా పెంచారు శోభన్ బాబు. ఇక ఈ అందాల నటుడు చేసిన గుప్త దానాలకు, సహాయాలకు లెక్కే లేదంటారు శోభన్ గురించి తెలిసిన వాళ్ళు. ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు. ఇక శోభన్ బాబులో కనపడని మరో గొప్ప గుణం కూడా ఉంది. తాను ప్రేక్షకుల మధ్యలో ఎంత అందమైన నటుడిగా ముద్ర వేసుకున్నాడో అంతే అందంతో ఆడియన్స్ నుంచి దూరంగా జరిగాడు. సరిగ్గా 59 ఏళ్ల వయసులో హలో గురు సినిమాతో టాలీవుడ్ కి రిటైర్మెంట్ ప్రకటించారాయన. ఆ తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా లెక్క చేయలేదాయన. చివరకు సినీ దిగ్గజాలందరూ వచ్చిన తెలుగు సినిమా వజ్రోత్సవాలకు కూడా శోభన్ రాలేదు. అంతేకాదు, అతడు సినిమాలో మహేష్ బాబు తాత క్యారెక్టర్ లో నటించాలని నటుడు మురళీమోహన్ శోభన్ ను అడిగారట. అడగటమే కాదు, ఈ క్యారెక్టర్ లో సోగ్గాడిని నటింపచేయాలని బ్లాంక్ చెక్ కూడా ఇచ్చారట మురళీమోహన్. కానీ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారాయన. శోభన్ బాబు సుమారు 220కి పైగా సినిమాల్లో నటించారు. సినీ రంగం నుంచి దూరమయ్యాక తన చివరి రోజుల్ని పూర్తిగా కుటుంబంతోనే హాయిగా గడిపారు.
ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఈ సోగ్గాడు అనుకోకుండా 2008 మార్చి 20న గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన మరణాన్ని చాలా కాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోయింది. ఇలా ఇండస్ట్రీలో ఎంతమంది నటులున్నా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న శోభన్ బాబు తన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేని రీతిలో పేరును సంపాదించుకున్నారు. అందుకే ఎన్నాళ్లు దాటినా ఎన్నేళ్లు గడిచినా శోభన్ బాబు ఎప్పుడూ ఆంధ్రుల అందాల సోగ్గాడే. కన్నీట తడిసిన కాలాలు మారవు, మనసారా నవ్వుకో పసిపాపల్లే. ప్రేమ కన్నా నిధులు లేవు, నీ కన్న ఎవరయ్యా మహారాజులు, నిన్నెవరు ఏమన్నా నీ దాసులు. జరిగినవి జరిగేవి కలలే అనుకో, జరిగేవి కలలే అనుకో. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. తెలుగుదేశం పార్టీ రాజా ఆఫ్ కరప్షన్ అని రకరకాల